ఇవాళ నేను వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ప్రాబ్లం అండి, మన న్యూరాలజీ ఓపీకి వస్తూ ఉంటారు, లో బ్యాక్ ఏక్ ఆర్ నడువు నొప్పి. ఇది ప్రతి 5గురిలో 4గురికి వచ్చే మోస్ట్ కామన్ డిజార్డర్ అండి. చాలాసార్లు నడువు నొప్పి అనేది చాలా కామన్ అండి. చాలాసార్లు ఏదైనా స్ట్రెస్ అయినప్పుడు, స్ట్రెయిన్ అయినప్పుడు కానీ, ఏదైనా బరువు అయిన వస్తువు మనం తీసి పక్కన పెట్టినప్పుడు కానీ, ఏదైనా అన్యూజువల్ పోస్చర్లో ట్రావెల్ చేసి బస్సులో కానీ ఏదైనా ట్రావెల్ చేసినప్పుడు కానీ మనకు నడువు నొప్పి వస్తూ ఉంటుంది. ఆ తర్వాత స్పాంటేనియస్గా చిన్న చిన్న చిట్కాలు కానీ మందులు కానీ వాడితే తగ్గిపోతూ ఉంటుందండి. మనకి నడుము యొక్క పటుత్వం అనేది చుట్టుపక్కల ఉన్న కండరాలు, వర్టెబ్రల్ బాడీస్, ఆ మధ్యలో ఒక డిస్క్, వీటన్నిటి పటుత్వం మీదే మనకి నడుము యొక్క స్టెబిలిటీ అనేది డిపెండ్ అయిపోయి ఉంటుంది. ఏదైనా కారణం, ఎస్పెషల్లీ ఏజింగ్ వల్ల కానీ లేకపోతే ఫిట్నెస్ లోపం వల్ల కానీ ఈ చుట్టుపక్కల యొక్క కండరాలు కనుక మనకు వీక్ అయిపోతే మొత్తం ప్రెషర్ స్పైన్ మధ్యలో ఉన్న డిస్క్ మీద పడుతూ ఉంటుంది. ఒకవేళ ఈ ప్రెషర్ తట్టుకోలేక డిస్క్ కనుక హెర్నియేట్ అయ్యి మనకి సయాటిక్ నర్వ్ మీద కనుక కంప్రెషన్ వస్తే మనకి ఈ సిమ్టమ్స్ వస్తాయి. రేడియేటింగ్ పెయిన్ వస్తుంది. దీన్నే మనం సయాటికా అని అంటాం. ఇది మోస్ట్ కామన్ కాజ్. మనకి ఇంకా అదర్ కాజెస్ ఫర్ సయాటికా అండి, ఇన్ఫెక్షన్స్. ఎస్పెషల్లీ మన ఇండియాలో అయితే ట్యూబర్క్యులస్ స్పైన్ కానీ లేకపోతే వెరీ రేర్లీ పయోజెనిక్ స్పైనల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ మనకి ఈ సయాటిక్ పెయిన్ అనేది రావచ్చు. దాంతోపాటు ఒంట్లో కానీ లేకపోతే స్పైన్లోని ఇంట్రిన్సిక్గా వచ్చే ట్యూమర్స్ వల్ల కానీ కనుక ఈ సయాటిక్ నర్వ్ కంప్రెషన్ వస్తే కనుక మనకి సయాటిక్ నర్వ్ లైక్ సిమ్టమ్స్ రావచ్చండి. కొంతమందిలో ఈ సిమ్టమ్స్ అనేవి చాలా మైల్డ్గా ఉంటాయి. కొంతమంది ఈ సయాటిక్ పెయిన్ వల్ల నుంచోలేరు, కూర్చోలేరు, పడుకోలేరు, అంటే చాలా డిసేబులింగ్గా ఉంటాయండి. బేస్డ్ ఆన్ ద సిమ్టమ్స్, క్లినికల్ ఫీచర్స్ బట్టి మనం దీన్ని క్లాసిఫై చేయొచ్చండి. మైల్డ్, మోడరేట్, సివియర్. మైల్డ్ అంటే మనకి జస్ట్ నడువు నొప్పితో పాటు అకేషనల్గా రేడియేటింగ్ పెయిన్ కనుక ఉంటే దీన్ని మైల్డ్ సయాటిక్ పెయిన్ అంటాం. మోడరేట్ సయాటిక్ పెయిన్ అంటే దీనికి రేడియేటింగ్ పెయిన్తో పాటు నమ్నెస్ ఉండి దగ్గినా, తుమ్మినా, వంగినా కనుక మనకి సయాటిక్ పెయిన్ కనుక వస్తే దీన్ని మోడరేట్ సిమ్టమ్స్ అంటాం. సివియర్ సిమ్టమ్స్ అంటే దీనికి న్యూరలాజికల్ డెఫిసిట్స్ ఉంటాయి. ఇది ఒక న్యూరలాజికల్ ఎమర్జెన్సీ. అంటే మనం నడుస్తుంటే కాలు జాలు అయిపోవటము, చెప్పు జారిపోవటము, కాలు పటుత్వం లేకుండా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు కొంతమందికి బ్లాడర్ సిమ్టమ్స్ అంటే యూరిన్ కంట్రోల్ తప్పడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇటువంటి సిమ్టమ్స్ కనుకుంటే దీన్ని సివియర్ సయాటిక్ పెయిన్ అంటాం. దీన్ని మాత్రం వెంటనే మనం మెడికల్ అటెన్షన్ అనేది చాలా అవసరం అండి. సయాటిక్ పెయిన్ బేస్డ్ ఆన్ ద సిమ్టమ్స్ చూస్తూ ఉంటామండి. వెరీ మైల్డ్ అంటే విత్ ఇన్ ఏ వీక్ వచ్చి సింపుల్ సిమ్టమ్స్ కనుకుంటే మనం మెడికేషన్, ఫిజియోథెరపీతో మనం క్యూర్ చేయొచ్చు. అలా కాకుండా మోడరేట్ టు సివియర్, దాంతోపాటు అసోసియేటెడ్ సిమ్టమ్స్ బట్టి అంటే వీక్నెస్ ఉండి, నమ్నెస్ ఉండి, ఏదైనా న్యూరలాజికల్ డెఫిసిట్ ఉంటే వెంటనే మనం సయాటిక్ పెయిన్ గురించి మనం ఇన్వెస్టిగేట్ చేసి దాని కాజ్ అనేది మనం డిటర్మైన్ చేసి వెంటనే వైద్యం చేసుకోవాలండి. నడువు నొప్పికి మనకి చాలా కారణాలు ఉంటాయండి. అంటే మనం ఎటువంటి పట్టించుకోని అవసరం లేని నుంచి వెరీ సివియర్ ప్రాబ్లం వరకు దీన్ని వేరీ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి సివియర్ సిమ్టమ్స్ కనుక కనపడి దీనివల్ల మనకి లైఫ్ స్టైల్ కనుక డిసేబిలిటీ ఉంటే వెంటనే మనకు న్యూరలాజికల్ అటెన్షన్ అనేది అవసరం. దాంతోపాటు సరైన ఇన్వెస్టిగేషన్స్, థెరపీ చేసుకుంటే చాలా మందికి ఈ సయాటిక్ పెయిన్ కానీ నడువు నొప్పి కానీ మనం రిలీవ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ.